కనకం కావ్యకి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా అంటే, అప్పుకి యాక్సిడెంట్ అయింది కావ్య, నువ్వు ఖాళీ ఉంటే రా అని అంటూ ఉంటుంది. దానికి కావ్య ఒకసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఎలా అయిందమ్మా యాక్సిడెంట్ అని చెప్పి వస్తానని చెప్తుంది. కావ్య అయితే రాజుకి మా చెల్లి అప్పుకి యాక్సిడెంట్ అయిందంట, నేను అక్కడికి వెళ్ళాలి, మీరు ఇక్కడ ఎలాగైనా మేనేజ్ చేయండి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విని రాజు ఒకసారిగా షాక్ అవుతాడు. యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు ఎలా చేస్తాను, ఇక్కడ పూజ ఉంది, అక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రాజు. నేను వెనకదారి వెళ్తూ ఉంటాను, ఇక్కడ అందరికీ చెప్తే కంగారు పడతారు, నేను వెళ్తాను, మీరు ఇక్కడ ఎలాగోలా మేనేజ్ చేయండి అని చెప్పి కావ్య వెళ్తుంది. రాజు పూజకు ఒకడు కూర్చోవడంతో రాజు వాళ్ళ నాన్న కావ్య ఏదైనా అడిగితే కావ్య బయటకు వెళ్ళిందని అంటూ ఉంటాడు. దానికి సీతారామయ్య వాళ్ళు, కావ్య నువ్వు కలిసి పూజ చేయండి, లేదంటే తప్పనిసరిగా చేయాలి అని అంటూ ఉంటారు. ఆ మాటలకి రాజు ఒకసారిగా ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోతూ ఉంటాడు.